వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. హైదరాబాద్ కాప్రాలో దారుణం చోటు చేసుకుంది. కూతురిని వేధిస్తున్నాడని బాలుని కొట్టి చంపింది ఓ కుటుంబం. బాలుని ట్రాప్ చేసి కాప్రా వద్దకు పిలిపించింది. ఆ తర్వాత 2 బైకులపై వచ్చి అయాన్ను కర్రలతో చితకబాదారు 4 వ్యక్తులు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు అయాన్ చనిపోయాడు. ప్రేమ వ్యవహారంతోనే తన కొడుకును చంపారంటున్నారు అయాన్ తల్లి. స్కూల్లో తనతో కలిసి చదివిన అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టడంతో దారుణంగా కొట్టారని చెప్తున్నారు. రాత్రి తాము రాధికా చౌరాస్తా దగ్గరికి చేరుకునేటప్పటికీ అక్కడే ఉన్న ఆ అమ్మాయి లవ్వర్, అతడి స్నేహితులు కలిసి తమపై దాడి చేశారన్నారు. అయాన్ను కూడా తీవ్రంగా కొట్టి పారిపోయారని చెప్తున్నారు. అయితే అయాన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే చనిపోయాడని చెప్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. కుషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఓ మైనర్ బాలుడిని 4 కొట్టడంతో చికిత్స పొందుతూ చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు మనం చూస్తున్నాం, గాంధీ మార్చురి దగ్గర ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం కన్నీటి పర్యటన అవుతున్న పరిస్థితి ఉంది. మైనర్ బాలుడి పేరు అయాన్. ఎందుకు అతన్ని కొట్టాల్సి వచ్చింది ఏంటి ఒకసారి అడుగుదాం వాళ్ళ తల్లిదండ్రులు. అంటే ఎందుకమ్మా మీ అబ్బాయిని ఎందుకు కొట్టారు ఏంటి అసలు? ఎందుకు కొట్టిన తెలియదు అసలు. అబ్బాయి అమ్మాయికుడు క్యాటరింగ్ పని కానీ పోయి వస్తా అని చెప్పి రాలేడు ఇంటికి. 30 minutes లోనే చనిపోయిండు ఆయన. నేను ఫోన్ చేసి మాట్లాడినా ఇక్కడ ఉన్నావంటే ఇవాళ లేట్ అయింది, క్యాటరింగ్ లో వస్తున్నా మమ్మీ అన్నాడు. అంతే, ఇంకా రాలేడు. 8 మంది పిల్లలు కలిసి మా అబ్బాయిని చంపిరంట రాధిక దగ్గర. అంత మైకుని ఎందుకు కొట్టిరో నాకు అర్థమైతే లేదు. ఒబ్బని ఎక్కువ మాట అన్నాడు. చాలా వీక్ సార్ మా అబ్బాయి. జ్వరం వచ్చినా కూడా 2-3 weeks దాకా లేవాడు. అంత వీక్ అయినా అన్నం తినకుండానే చనిపోయిండు మా అబ్బాయి. ఏమన్నా తెలుసా? తెలియదండి. అబ్బాయిలు 8 మంది చంపిరంట. ఏదో లవ్ అఫేర్ అంట ఏదో అంటారు. ఎవరు ఎందుకు కొట్టారు ఏంటి ఏమన్నా తెలుసా అసలు? అది మా ఆయన ఉన్నాడు కదా చనిపోయిన అతను. అయితే వాళ్ళ పిల్ల అన్నది పిల్ల ఉంది కదా, అలా ఎక్స్ అనమాట. ఆయన ఫస్ట్ ఆయన చేసిన ఆయన. అయితే ఆయనకి మెసేజ్ చేసినమాట, ఎందుకు చేస్తున్నావు ఆమె అది ఇదని అంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినమాట. ఇలా సుల్లి అది అని తిట్టేసరికి వాళ్ళ మామ వచ్చి నాతో మాట్లాడిండు, ఇట్లా ఎందుకు తిట్టిరు అది ఇది అని. మేము అప్పటికి సారీ చెప్పినాం, తిట్టినాము సార్, మళ్ళీ ఏం మీ జోలికి రాము అది ఇది అని అంటే, లేదు మీరు పలానా చోటకి రండి, మేము మాట్లాడితే మిమ్మల్ని కొట్టని తిట్టాను అని అన్నారు. అని అంటే సరే అది అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళాం. ఆయన్ని నన్ను ఇంకా అతన్ని కొట్టేశారు, 3 గట్టి కొట్టేశారు. 8 మంది వచ్చారు. 8 మంది అమ్మాయి తరపున వాళ్ళే. ఎవరెవరు ఉన్నారు అందులో కొట్టిన వాళ్ళ దాంట్లో? వాళ్ళ అమ్మాయికి తరపు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా లేకపోతే బ్రదర్స్? లేదు, బ్రదర్స్ కాదు, పిల్ల అని అన్నాను కదా శ్రావ్య అని, వాళ్ళ ఎక్స్ మాట. అంటే వాళ్ళ లవర్, ఫస్ట్ లవర్. వీళ్ళ లవర్ కాబట్టి ఎందుకు పోయినావని అయ్యన అతను పోయి ఆయన అడిగేసరికి ఇట్లా అయింది. అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి కొట్టడం ద్వారానే అతను చనిపోయినట్లు కూడా ప్రస్తుతం అయితే చెప్తూ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. మరికొద్దిసేపట్లో గాంధీ మార్చుల వద్ద పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత అయాన్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించినారు పోలీసులు. కెమెరా నిషాపాలతో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.